జై వీరబ్రహ్మ జై గోవిందమాంబ జై. నేను మీ కృష్ణమాచార్య శ్రీ బ్రహ్మపదం శ్రీ పరాభవ నవ సంవత్సరం తులారాశి వారి యొక్క రాశిఫలం. శివాయ బ్రహ్మణే నమ, వీరబ్రహ్మేంద్ర స్వామినే నమో నమ. జై వీరబ్రహ్మ జై గోవిందమాంబ జై. తులారాశి వారికి ఈ సంవత్సరం ఆదాయం 5, వ్యయం 14, రాజ్యపూజ్యం 6, అవమానం 3గా ఉంది. తులారాశి జాతకులకి సాంఘికంగాను, మానసికంగాను, వృత్తి ఉద్యోగ సంబంధమైనటువంటి అంశాల పరంగాను అన్ని రంగాల వారికి కూడా యోగదాయకమైనటువంటి ఫలితాలు ఉన్నాయి. అత్యంత అనుకూలవంతమైనటువంటి స్థితిగతులు పొందగలిగినటువంటి పరిస్థితులు ఉన్నాయి. చాలా యోగదాయకంగా ఉంది, సానుకూలంగా ఉంది. అనుకూలవంతమైనటువంటి ప్రయోజనాలు పొందేటువంటి అవకాశాలు కనిపిస్తూ ఉంటాయి. వృత్తి ఉద్యోగ సంబంధమైనటువంటి అంశాల్లో ఉన్నతమైనటువంటి ఉద్యోగులు, మీ పై అధికారుల యొక్క మన్ననల్ని మీరు పొందేటువంటి అవకాశం ఉంది. సానుకూలవంతమైనటువంటి స్థితిగతుల్లో జీవితం ఉంటుంది. అనుకూలవంతమైనటువంటి ప్రయోజనాలు పొందేటువంటి అవకాశం ఉంది. ఏది ఏమైనప్పటికీ కూడా ఈ రాశి జాతకుల యొక్క జీవన గమనంలో అత్యంత అనుకూలవంతమైనటువంటి మార్పుల్ని, యోగదాయకమైనటువంటి ఫలితాల్ని తప్పకుండా మీరు పొందేటువంటి అవకాశం ఉంది. సానుకూలవంతమైనటువంటి స్థితిగతుల్లో మీ యొక్క జీవితం ఉండేటువంటి అవకాశం తప్పకుండా ఉంది. ప్రత్యేకించి కుటుంబ సౌఖ్యం, సంతాన సౌఖ్యం, యోగదాయకమైనటువంటి ఫలితాన్ని పొందగలిగినటువంటి పరిస్థితులు కొనసాగుతూ ఉంటాయి. అయితే ఆరోగ్యపరమైన అంశాల్లో మాత్రం ఛాతికి, గుండెకు సంబంధించినటువంటి ఆరోగ్యపరమైనటువంటి అంశాల పట్ల తస్మాత్ జాగ్రత్తగా ఉండండి. ఎసిడిటీకి సంబంధించిన లేదా గ్యాస్ట్రిక్ సంబంధమైనటువంటి అనారోగ్య సంబంధమైన విషయాలు ఇబ్బంది పెట్టేటువంటి అవకాశం కనబడుతూ ఉంది. తులారాశి జాతకుల యొక్క జీవన గమనంలో మీ గర్భవాసాన జనించిన సంతతి వాళ్ళకు సంబంధించినటువంటి అభివృద్ధి బాగుంది. సహోదర సహోదరి వర్గం, కుటుంబ సభ్యుల మధ్య విషయంలో కొన్ని అభిప్రాయ భేదాలు వచ్చేటువంటి అవకాశం ఉంది. ఎప్పుడూ కొన్నటువంటి స్థిర చరాస్తుల యొక్క విలువ పెరగటం, స్థిర చరాస్తులకు సంబంధించినటువంటి అమ్మకం కొనుగోలు ద్వారా కొన్ని అద్భుతమైనటువంటి ప్రయోజనాలు పొందేటువంటి అవకాశం. దీర్ఘకాలికమైనటువంటి ప్రయోజనాలు ఉన్నాయి. కానీ విరామం లేకుండా, విశ్రాంతి లేకుండా మీరు పని చేయటం వల్ల కొన్ని ఇబ్బందులు కలిగేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి వీటి పట్ల తస్మాత్ జాగ్రత్తగా ఉండటం చెప్పదగినటువంటి సూచన. తులారాశి జాతకుల యొక్క జీవన గమనంలో వృత్తి, ఉద్యోగం, ఆదాయ మార్గాలు బాగున్నాయి. భాగస్వామ్య వ్యాపారం అవ్వచ్చు. మరో ఆదాయ మార్గం కోసం మీరు ప్రయత్నాన్ని కొనసాగిస్తారు. ఆదాయ మార్గాలు కూడా అనుకూలవంతమయ్యేటువంటి అవకాశం ఉంది. కానీ కొన్ని విషయాల్లో ధనానికి సంబంధించినటువంటి కొన్ని సందర్భాల్లో బ్యాంకుకు సంబంధించినటువంటి ఖాతాలు, క్రెడిట్ కార్డులు, డెబిట్ కార్డులు, ముఖ్యమైనటువంటి పిన్ నంబర్లు మరిచిపోవటం, లేదా వాటిని ఎవరైనా అనుచితంగా ఉపయోగించటం వల్ల, సైబర్ క్రైమ్ వల్ల మీరు నష్టపోవటం,